ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడండి అత్తయ్య, న్యూస్ పాతదే అత్తయ్య. ఈ రోజే కొత్తగా వచ్చినట్టు కలరింగ్ ఇద్దాం. నేను చెప్పినట్టు మీరు చేయండి అత్తయ్య. వాడు కనిపెట్టేస్తే? ఏముంది, ఎప్పట్లాగే ఆయన గారి దగ్గర నాకు చివాట్లు. అదే మీ అబ్బాయిని మనం కనికట్టు చేస్తే 2 లక్షలు అత్తయ్య. అత్తయ్య, మీరు ఇంకేం ఆలోచించొద్దు. అత్తయ్య, అసలు మీకు బుద్ధుందా? చెప్పా పెట్టకుండా అలా మాట ఇచ్చేయడమేనా? ఇచ్చే ముందైనా నన్ను మాట అడగొద్దా? ఆ పాపం చూస్తే నాకు జాలేసింది భూమి. జాలేస్తే గాలికి డబ్బులు ఇసిరేస్తారా? అలా విసురుకుంటూ పోతే రేపు నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటత్తయ్యా? హే షట్ అప్ భూమి. ఆడే కట్టలేదంటే పిల్లలంట పిల్లలు. కట్టావు బావా. కాపురం చేస్తే మనకి పిల్లలు కూడా పుడతారు. ఏంటో అన్నీ నువ్వు నా నోట్తోనే చెప్పేస్తావు. హే నోర్మయ్, ఇప్పుడు టాపిక్ అది కాదు. మా ఇంట్లో ఉంటూ తేరగా తింటూ మా అమ్మ మీద రుబాబేంటి? ఏంటమ్మా, ఏమైంది? పాపం చిన్న పిల్లరా, క్యాన్సర్తో బాధపడుతుంటేనో విరాళంగా 2 లక్షలు ఇస్తానన్నాను. బావా, దీని గురించే బావా అత్తని నేని నిలదీస్తుంది. దీని గురించే. ఇలా ఇచ్చుకుంటూ పోతే మన సంసారం ఏమైపోవాలి చెప్పు? హే ఆగుతావా? ఇంకొకసారి సంసారం అనే మాట అన్నావంటే పాతాళంలోకి తొక్కేస్తా. సంపాదిస్తున్నది నేను, మాటిచ్చింది మా అమ్మ. మధ్యలో నువ్వెవరు? నీ భార్యను బావా. అమ్మా, 2 లక్షలు కాకపోతే 4 లక్షలు ఇవ్వు. నాకెలాంటి అభ్యంతరం లేదు. 2 లక్షలు చాలురా. ఇప్పటికే కోడలు కోపంగా ఉందిరా. అమ్మా, నన్ను ఇంకా ఫ్రస్ట్రేట్ చేయకు. ఇదిగో అమౌంట్ నీకు నచ్చినట్టు రాసుకో. నేను సైన్ చేశాను. అమ్మయ్యా భూమి. మీ అబ్బాయి తింగరోడు అనుకున్నాను కానీ మరీ ఇంత తింగరోడు అనుకోలేదు. ఏంటి భూమి, నా కొడుకుని నా ముందే తక్కువ చేసి మాట్లాడుతున్నావు? అంటే నా ఉద్దేశం అది కాదత్తయ్యా. మీ పుత్రరత్నాన్ని బురిడి కొట్టించడం మరీ ఇంత ఈజీ అని మాత్రం నేను అనుకోలేదు.